హాయ్ హలో నమస్తే. నా వెనక కనిపిస్తున్న ఒక పుస్తకం ఒక మహానుభావుడు సోషల్ మీడియాలో కూడా మహానుభావులు ఉంటారు, సమాచారం ఇచ్చేవాళ్ళు. ఎవరో ఒక మహానుభావుడు ఇది పోస్ట్ చేస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఇది చదివిన తర్వాత నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఇది అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర. అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రలో ఒక పేజీలో ఈ ఒక పారాగ్రాఫ్ ఉంది. ఈ పారాగ్రాఫ్ ఏంటంటే, నేను అది చదువుతున్నాను ఒకసారి. డాక్టర్ అంబేద్కర్ మద్రాసు చేరగానే మొదట తమిళనాడు నిమ్న జాతి క్రైస్తవ సంఘాల వారి కొరకు వినతి పత్రాన్ని సమర్పించారు. అంటే అంబేద్కర్ గారు మద్రాసు వెళ్ళగానే దళితులలో ఉన్నటువంటి క్రైస్తవులు అంబేద్కర్ గారిని కలిసి ఒక వినతి పత్రాన్ని ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, క్రైస్తవ మతంలో చేరిన తర్వాత కూడా మేము ఇంకా అస్పృశ్యులుగానే చూడబడుతున్నాము. క్రైస్తవ మతంలో ఈ యొక్క నిమ్నోన్నతాలని నిర్మూలించి అందరిని ఒకే కులంగా రూపొందించే విషయంలో మా క్రిస్టియన్స్ కూడా విఫలమయ్యారు. చర్చిలో కూడా మాకు అలాగే వీళ్ళు మాలా మాదిగా అట్లా చూస్తున్నారు. సో ప్రాబ్లం ఉంది మాకు చర్చిలో కూడా. అంతేకాకుండా ఆ చర్చికి వెళ్ళినా కూడా మళ్ళీ సమాజంలో కూడా మాలో మార్పు లేదు, మమ్మల్ని ఎస్సీలుగానే చూస్తున్నారు. కాబట్టి మాకు మీరే హెల్ప్ చేయాలి అని అంబేద్కర్ని ఒక వినతి పత్రం ఇచ్చారు. క్రైస్తవులు మొత్తం పోయి, క్రైస్తవులు మొత్తం అంటే ఎవరు, ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ క్రైస్తవులు పోయి కలిశారట అంబేద్కర్ గారిని. అప్పుడు అంబేద్కర్ గారిని కలిసి మాకు కూడా మీరే నాయకత్వం వహించండి అని అడిగారు అంబేద్కర్ని. ఈ చర్చికి వెళ్ళే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళ మొత్తానికి కూడా నాయకుడిగా మీరే ఉండాలని ఆ రోజు అంబేద్కర్ గారిని అడిగారు. అడిగితే నిమ్న జాతి ఎందుకు అడిగారు? మా సమస్యలు మీకే తెలుసు అంబేద్కర్ గారు, ఇది వీళ్ళందరూ తెలీదు, వీళ్ళలో చాలామంది అప్పర్ క్యాస్ట్కి సంబంధించినటువంటి క్రైస్తవులు ఉన్నారు. సో వాళ్ళు మా బాధలు అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళు బైబిల్ గురించే చెప్తున్నారు తప్ప ఈ యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క ప్రాక్టికల్ ప్రాబ్లం వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, మీరు నాయకత్వం వహించండి అని వీళ్ళు అడిగారు. వినతి పత్రం ఇచ్చారనమాట. అప్పుడు అంబేద్కర్ గారికి ఈ తేడా లేదు. ఇప్పుడు వీళ్ళు సోషల్ మీడియాలో తిప్పుతున్నారు కదా, అంబేద్కర్ బుద్ధిస్ట్ కాబట్టి మీరు క్రిస్టియన్స్, అంబేద్కర్ హిందూ మీరు క్రిస్టియన్స్, ఇవన్నీ లేవు పాపం. ఆయన ఈ ప్రపంచంలో అతి సున్నితమైన మనసు కలిగినటువంటి మంచి మనసు కలిగిన వ్యక్తి ఆయనే, అంబేద్కరే. ఆయన వెంటనే పాపం ఆయన వారిపై తనకున్న ప్రేమాభిమానాలను కలిగి ఉన్నాడు కాబట్టి, అంటే క్రిస్టియన్స్ మీద అరే మనోడు వాళ్ళు వెళ్ళి కలవగానే అవునరా నా జాతి అనుకున్నాడు ఆయన, క్రిస్టియన్స్ అయినా సరే. ఆయన వెంటనే ఏం చేశాడు, రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో రెండో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు అయినటువంటి మా క్రిస్టియన్ విషయం ఏంటి అని ఆయన ఒక నాయకత్వం తీసుకొని రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో లేవనెత్తాడు దాన్ని. అంబేద్కర్ లేవనెత్తితే పక్కనే ఉన్నటువంటి క్రిస్టియన్ నాయకులు ఉన్నారు. క్రిస్టియన్ నాయకులు ఎవరు? ఆ రోజుల్లో క్రిస్టియన్ నాయకులు అంటే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు కాదు. అదే చెప్పాను కదా, ముఖర్జీ గారు బ్రాహ్మణు, థామస్ గారు బ్రాహ్మణు, ఇట్లా ఎవరెవరైతే క్రిస్టియన్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో వాళ్ళందరూ డామినెంట్ సొసైటీకి సంబంధించినటువంటి వాళ్ళు క్రైస్తవ గారు నాయకత్వం వహిస్తున్నారు ఆ రోజులు 1950s. అంబేద్కర్ గారు మా దళిత కులాలకు సంబంధించిన షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళ సంగతి ఏంటి అని లేవనెత్తగానే ఈ క్రిస్టియన్స్ అడ్డుపడి, అంబేద్కర్ గారు మీ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళ సంగతి మీరు చూసుకోండి, మా క్రిస్టియన్ సంగతి మేము చూసుకుంటాము, మీరు మా దాంట్లో చేయి పెట్టొద్దని అంబేద్కర్ నాపింది క్రైస్తవ సంఘాలు అని దీని యొక్క సారాంశం. వెంటనే అంబేద్కర్ గారు నిమ్మర జాతికి సంబంధించిన క్రైస్తవుల విషయంలో ఏమీ చేయలేకపోయాడు. ఎందుకంటే అక్కడ బ్రిటిష్ వాళ్ళు కానీ బ్రిటిష్ వాళ్ళ తర్వాత వీళ్ళు కానీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాళ్ళు కానీ వాళ్ళు రిప్రజెంటేషన్స్ తీసుకున్నారు. క్రిస్టియన్స్కి సంబంధించి కొంతమంది రిప్రజెంటేషన్ వాళ్ళే మాట్లాడాలి టెక్నికల్గా. కాబట్టి ఆయన ఏం చేయలేకపోయాడు. అదర్వైజ్ హీఈస్ రెడీ టు టేక్ ది లీడర్షిప్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ ఆల్ ద దళిత షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళ మీద లీడర్షిప్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అంబేద్కర్. అప్పుడు క్రిస్టియన్స్ ఆపేశారు, నీకు సంబంధం లేదు మేము చూసుకుంటామని. అలాంటిది ఇప్పుడు కూడా ఉంది. దళితులకి ఇప్పుడు రిజర్వేషన్స్ మీద కానీ ఎస్సీ ఎస్టీ కేసుల మీద కానీ వాళ్ళ ఊరికి చర్చికి వెళ్తుంటే క్రిస్టియన్గా మారేడని సర్టిఫికేట్ తీసేస్తామని చెప్పి ఉద్యమాలు ఇవన్నీ రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు వీళ్ళందరూ చేస్తుంటే
మీ తరపున వచ్చి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. అల్టిమేట్గా మాలాంటి దళితులే మీకు అండగా నిలబడాలి. సో పెద్ద పెద్ద ఈ యొక్క పెద్ద పెద్ద క్రిస్టియన్ బిషప్లు వాళ్ళెవరు మీకు అండగా నిలబడరు కదా. వాళ్ళు ఏంటంటే బైబిల్ మాట్లాడతారు, క్రిస్టియానిటీ గురించి మాట్లాడతారు, అంతవరకు చేస్తారు. సో కాబట్టి యూ హ్యావ్ టు చూజ్ యువర్ ఓన్ లీడర్షిప్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. యువర్ ఓన్ లీడర్షిప్ అంటే అర్థం సబ్ డివిజన్లోకి వెళ్ళి మీరు సబ్ లీడర్షిప్ తీసుకోవటంలో తప్పు లేదు. ఇప్పుడు ఏమంటారంటే అలా మరి క్రిస్టియన్ నుంచి విడిపోవాలంటే అవసరం లేదు. విశాఖపట్నం అనేటువంటి నగరంలో మీరు మెంబర్స్గా ఉంటారు. అక్కడ స్టీల్ ప్లాంట్ సొసైటీకి సంబంధించిన దాంట్లో కూడా మెంబర్గా ఉంటారు. దాని అర్థం ఈ మెంబర్గా ఉంటే మీరు అక్కడ మెంబర్షిప్ వదులుకోవాల్సిన అవసరం లేదు. అలాగే క్రైస్తవుల్లో మీరు భాగంగా ఉండవచ్చు. మీ చర్చెస్లో, క్రిస్టియన్ సొసైటీలో, క్రిస్టియన్ అసోసియేషన్లో క్రైస్తవుల మీద జరిగిన దాడుల్లో అక్కడ మీరు మెంబర్స్గా ఉండవచ్చు మీరు. బట్ సపరేట్గా యూ హ్యావ్ టు ఫామ్ ఏ సొసైటీ. ఈ సపరేట్గా మీరు ఒక సొసైటీ ఫామ్ చేసుకొని అంబేద్కర్ అనే ఆయుధంతో మీ యొక్క కష్టాలని మీరు కొట్లాడుకోవాలి. సో కాబట్టి నేను అందుకే చెప్పానంటే ఒక వాట్సాప్ ఛానల్ పెట్టాను. మీరు ఆ వాట్సాప్ ఛానల్ని మీరు ఫాలో అవ్వండి. మీకు అనిపించవచ్చు నేను దళితులకి సంబంధించిన క్రైస్తవుల్ని నేను విడదీస్తున్నానని మీరు అనుకోవద్దు. మీరు విడదీయట్లేదు. మీరు మెయిన్లైన్ సమాజంలో ఉండవచ్చు. అంటే ఆ క్రిస్టియన్స్కి సంబంధించినటువంటి అసోసియేషన్లో, ఆ సంఘాల్లో, వాటిలో మీరు ఉండవచ్చు. యూ కెన్ కంటిన్యూ విత్ దాట్. బట్ యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ యువర్ ఓన్ కాజ్. అందుకని దళిత పాస్టర్లు, దళిత క్రిస్టియన్లు, షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన పాస్టర్లు, షెడ్యూల్కి సంబంధించినటువంటి క్రైస్తవులు, షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ తీసుకునే వాళ్ళు, హిందువులు, ముస్లింలు, సిక్కులు, ఎవరైతే దళితులు ఉన్నారో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాస్ట్, క్రీడ్, దర్ షుడ్ బి అ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, క్రాడ్ అండ్ ఆల్, మీరు ఈ యొక్క మూమెంట్లోకి మీరు వచ్చేయండి. అంటే మన ఈ బాధలోకి వచ్చేయండి. మీరు ఈ బాధలోకి రావాలంటే ఫస్ట్ నేను అదే చెప్పింది, నా ఛానల్ ఫాలో అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పటికి 300 మంది ఫాలో అయ్యారు. నేనేమన్నాను, ఒక 1000 దాటిన తర్వాత యాక్షన్ ప్లాన్ మొదలెడదామన్నా. 300 మంది ఇంకొక 700 మంది ఫాలో అవ్వాలి. సో నేను మళ్ళీ అదే ఆ లింక్ ఫస్ట్ కామెంట్ చేసి పిన్ చేస్తాను. దాన్ని బట్టి మీరు జాయిన్ అయిపోండి. ఇక్కడ ఆ రోజు మన పేతరులు అంటే మన షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు అంబేద్కర్ దగ్గరికి వెళ్ళి, ఏమండే మీరే మాకు నాయకత్వం వహించండి, వీళ్ళు మా బాధ అర్థం చేసుకోవట్లేదు అని అంటే ఆయన ఏమన్నాడు, ఎస్ అవును నేను ఎందుకంటే మీరు మా వాళ్ళు నా జాతి అన్నాడు ఆయన. వెళ్ళి అక్కడ రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో లేవనెత్తాడు క్రైస్తవులకు సంబంధించి. ఈ పక్కన వీళ్ళు తొక్కేశారు. వీళ్ళు ఎందుకు తొక్కేశారు? సరే పోనీ తొక్కేశారు, వాళ్ళు కాపాడారు మిమ్మల్ని. అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ రిప్రజెంటేటివ్లు వాళ్ళు మిమ్మల్ని కాపాడారా? వాళ్ళు కాపాడలా. అక్కడికి వెళ్ళి ఏం చెప్పారు వాళ్ళకి, మా క్రైస్తవ మతంలో కులాలు లేవు, మాకు వద్దన్నారు. క్రైస్తవ మతం కులాలు లేకపోతే ఈ గోళ ఎంత ఏంది మాకు? రోజు ఈ గోళ ఎంత? క్రైస్తవ మతం కులాలు లేకపోతే, క్రైస్తవ మతం కులాలు లేవు, సమాజంలో లేదా? బాడీ గార్డ్ నుంచి పంపిస్తున్నారు వాళ్ళు. బాడీ గార్డ్ నుంచి పంపించారు కదా. అక్కడ పాస్టర్స్ వీళ్ళు ఎవరైతే ఈ యొక్క చర్చ్ మెంబర్స్కి కుల వివక్ష నుంచి కాపాడటానికి చర్చిలో మెంబర్స్ని బాడీ గార్డ్గా సమాజంలోకి పంపించారు కదా. వాళ్ళు చర్చిలోనే కాపాడతారు, చర్చిలోనే వివక్ష ఉండదు. కాబట్టి చర్చిలో ఎవడు రిజర్వేషన్లు అడగడు, చర్చిలో వివక్ష ఉండదు, చర్చిలో కుల వివక్ష అనేది ఉండదు. కాబట్టి అక్కడ ఎవడు రిజర్వేషన్ అడగడు, అక్కడ ఎవడు ఎస్సీ ఎస్టీ కేసులు అడగరు, ఎవడు అడగడు చర్చిలో. బట్ సమాజంలో ఉంది కదా, చర్చి కాపాడదు కదా. సమాజంలో వీడి దైనందిక జీవితాన్ని, చర్చిలో ఆదివారం వెళ్ళొస్తున్నాడు, మిగతాదంతా సమాజంలో ఉండాలి. అక్కడ పడే కష్టాలు ఇవన్నీ కూడా ఫేక్ నేరేషన్స్ మొత్తం సోషల్ మీడియాలోకి నెట్టడం వల్ల ఇప్పుడు వీళ్ళు కూడా ఏమన్నారు, నువ్వు చర్చికి వెళ్తావు కదా, నీకు రిజర్వేషన్ ఉండదు, నీకు ఎస్సీ ఎస్టీ కేసు ఉండదు, ఒరే నాయన నేను ఆ చర్చికి వెళ్తే ఒక అర్ధగంట ఉంటాను, మిగతాదంతా మీతోనే ఉంటాను, నువ్వు నన్ను దొబ్బుతున్నావు కులం పేరుతోటి అని అంటే చేత నువ్వు క్రిస్టియన్ అంటాడు. ఇవన్నీ కూడా నాయన ఇవన్నీ ఫేక్ నేరేషన్స్ అని వెళ్తాను. వీటన్నిటిని మనం కరెక్ట్ చేయాలి. ఎన్నింటి కరెక్ట్ చేయాలంటే మన ఆయుధం అంబేద్కరే. అంబేద్కరే మనల్ని కాపాడగలడు. కాబట్టి ఆ రోజు మన పితరులు అంబేద్కర్ దగ్గరికి వెళ్ళి నువ్వే మమ్మల్ని కాపాడగలవు అని మీరు నమ్మితే, అంబేద్కర్ మనల్ని కాపాడగలని నమ్మితే క్రిస్టియన్స్, పాస్టర్లు మొత్తం కూడా ఈ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఓకే, నేను ఇంకోసారి చెప్తున్నాను, మీరు మెయిన్ లేని క్రిస్టియన్ సొసైటీ నుంచి విడిపోవాల్సిన అవసరం లేదు. నేను అదే చెప్తున్నా. విశాఖపట్నం అనేటువంటి దాంట్లో మీరు మెంబర్స్గా ఉంటారు, ఆంధ్రప్రదేశ్లో మీరు మెంబర్స్గా ఉంటారు, అదేవిధంగా మీ జిల్లాలో కూడా మెంబర్స్ ఉంటారు కదా. అలాగే మీరు మెయిన్ లేని క్రిస్టియన్ యాక్టివిటీస్లో మీరు పాల్గొనవచ్చు. బట్ దీనిలో కూడా మీరు వచ్చేయాలి. ఇప్పుడు మీ పాస్టర్స్ ఏం చెప్తారంటే, లేదా మనం కులాల గురించి మాట్లాడకూడదు అని చెప్తారు పాస్టర్లు. ఇప్పుడు ఈ మెసేజ్ నా పాస్టర్లు చాలామంది కోపం వచ్చింది నా మీద. బట్ అయినా సరే నేను చెప్తున్నా,
ఎందుకంటే నేను ఇది మొత్తం స్టడీ చేసి ఎలాగ మిమ్మల్ని సేవ్ చేయగలం అనేది నాకు బాగా స్టడీ చేస్తాను, అసలు ఎలా హౌ టు సేవ్ దిస్ మార్జినలైజ్డ్ సొసైటీ అని. నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా పాస్టర్లు ఏం చెప్తారంటే మిమ్మల్ని లేదు మీరు అసలు కులాల గురించి మాట్లాడకూడదు, మీ అసలు కులం మీ అంతా దేవుడు యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తే మొత్తం సమస్తం ఆయనే అని మిమ్మల్ని ఏం చేస్తారు, క్యాస్ట్ గురించి మాట్లాడకుండా సప్రెస్ చేస్తారు చర్చిల్లో. ఇప్పుడు ఇదే పాస్టర్లు ఎవరైనా మహిళలు వెళ్ళి ఏమంటే నాకు బాగాలేదు సార్, కొన్ని విషయాలు నేను చెప్పకూడదు చెప్తాను జస్ట్ మీకు అర్థం అవటానికి. మహిళలు ఏమంటే నాకు వైట్ డిశ్చార్జ్ అవుతుంది, నార్మల్ అవ్వట్లేదు, కొద్దిగా ప్రార్థన చేయండి అంటే పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఓకే, ఇంకొకటి వెళ్ళి నాకు క్యాన్సర్ ఉందండి ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేస్తారు. సమస్తంలో ఉన్న అన్ని సమస్యల గురించి ప్రార్థన చేస్తారు. కానీ మీరు వెళ్ళి ఏమంటే నా మీద కుల వివక్ష చూపిస్తున్నాను, నేను కులం గురించి మాట్లాడగా చర్చిలో అంటారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఓకే, ఒక మానవునికి ఉన్న సమస్య నువ్వు చెప్తున్నప్పుడు అన్నిటికీ నువ్వు ప్రార్థన చేయగలిగినప్పుడు కుల సమస్య నువ్వు ఎందుకు ప్రార్థన చేయవు? ఓకే, పాయింట్ 1 అది అక్కడ మిమ్మల్ని నొక్కేస్తున్నారు. కులం దగ్గరికి వచ్చేసరికి మీ చర్చిలో నొక్కుతారు మిమ్మల్ని, ఆ కులం గురించి మాట్లాడుతూ ఉంటారు, మీ వాయిస్ని కట్ చేస్తారు. అది సో ఇప్పుడు ఏమైతే అరే అవును కదా చర్చిలో మనం మాట్లాడకూడదు, మరి మాట్లాడకూడదు అంటే మీరు ఎప్పుడు మీ 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 యొక్క సమస్యను మీరు ఎప్పుడు మాట్లాడుకునేది. సో కాబట్టి చర్చిలు కూడా ఏంటంటే నేను గతంలో చెప్పాను ఏంటంటే ఈ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో, చర్చ్ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లోడు బయటికి వెళ్తుంటే, వాళ్ళ కొడుకు కూతురు బయటికి వెళ్తుంటే హెల్మెట్ పెట్టుకొని పోరా అని చెప్తారు. ఎందుకు మా పిల్లోడు సేఫ్గా వెళ్ళాలి, మా పిల్లోడు సేఫ్గా తిరిగి రావాలి, బాగా డ్రైవింగ్ చేయగలడు, సూపర్ ఎక్స్ట్రాడినరీ డ్రైవరు, వెహికల్ కండిషన్లో ఉంది, అయినా సరే ఎందుకు వచ్చిన వాడు ఎదురుడు గుద్దుతాడని చెప్పి వాళ్ళ కొడుకు మీద ప్రేమతోటి హెల్మెట్ పెట్టుకొని పోరా అంటారు. ఇప్పుడు ఇదే విధంగా ఈ చర్చిలో మెంబర్లు, ఈ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు కూడా మీ కొడుకులు లాంటి వాళ్ళు, కూతురు లాంటి వాళ్ళు అనుకొని పాస్టర్లు వీళ్ళు బయటికి వెళ్తున్నారు, ఆ ఎదుటోడు వచ్చి గుద్దినట్టుగా బయటకు వస్తే వీటికి కుల వివక్ష ఎదుర్కొంటుంది, వీళ్ళు అంతా అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళని ఫేస్ చేస్తారు. వీళ్ళు సమాజంలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వాళ్ళ నాన్న ఇబ్బంది పడతారు. బ్రదర్ మీకు కూడా సెక్యూరిటీ ఉండాలి, కాబట్టి మీకు కూడా ఎస్సీ ఎస్టీ కేసులు లాంటివి, షెడ్యూల్ క్యాస్ట్ లాంటి ఒక రక్షణ అనేది ఉండాలి, అలా ఆలోచించట్లే. వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి నో మన క్రిస్టియన్స్మే మీకు అసలు మనం అంతా దేవుడే అని ఈట చెబుతున్నారు. వాళ్ళ కొడుకులకి వాళ్ళకి మాత్రం హెల్మెట్లు ఇచ్చి మా ఇంటికి పంపిస్తున్నారు. మీకు రక్షణ లేకుండా పోయింది బికాజ్ ఆఫ్ చర్చిలో ఉన్నటువంటి ఒక ఫాల్స్ టీచింగ్ వల్ల. ఇది ఫాల్స్ టీచింగ్ అని నేను నమ్ముతున్నా. క్రిస్టియన్స్ కోప రావచ్చు, బట్ నేనేం చెప్తున్నా, సమాజాన్ని అర్థం చేసుకొని టీచింగ్ వేస్ట్, సమాజాన్ని అర్థం చేసుకొని టీచింగ్ వేస్ట్. ఓకే, దెర్ ఇస్ నో స్పిరిచువాలిటీ వైల్ డిస్కనెక్టింగ్ విత్ సోషియాలిటీ. సోషలిజాన్ని డిస్కనెక్ట్ చేసినటువంటి స్పిరిచువలిజం లేదు. చర్చిలు మొత్తం స్పిరిచువలిజంతో నిండిపోయి ఉంది. దెర్ ఇస్ నో సోషలిజం ఇన్ ద చర్చ్. సోషలిజం అంటే యేసుక్రీస్తే ఒక సోషలిస్ట్. ఆయన వెళ్ళిన ఏమంటారు, యేసుక్రీస్తు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని కలిసాడు ఫస్ట్. ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె క్రిస్టియన్ కాదుగా, ఈయన వెళ్ళి జాలి చూపించిన తర్వాత క్రిస్టియన్గా మారింది. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె క్రిస్టియన్ కాదు, ఈయన వెళ్ళి జాలి చూపించిన తర్వాత క్రిస్టియన్గా మారింది. సో వీళ్ళందరికీ ఆయన ఏమంటాడు యేసుక్రీస్తు గారు, ఓకే ఏదో కాయిన్ దగ్గర కైసర్ది కైసర్కి ఇవ్వండి, వీళ్ళది వీళ్ళకి ఇవ్వండి. యేసుక్రీస్తు యొక్క పాలసీ, రైట్? సో వీళ్ళకి రావాల్సినటువంటి రక్షణ వీళ్ళకి ఇవ్వాలి. సమాజంలో ఎక్కడెక్కడైతే అక్కడ ఎవరెవరైతే కష్టాల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల దగ్గరికే వెళ్ళాడు ఆయన. సమరయ స్త్రీ లాంటి వాళ్ళ దగ్గరికి, వ్యభిచారంలో పట్టబడిన లాంటి వాళ్ళు, రోగాలు వచ్చిన పేతురు, కేసర్ లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు కదా యేసుక్రీస్తు. సో ఆయన యొక్క స్పిరిచువాలిటీ 20% అయితే 80% సోషలిస్ట్ యేసుక్రీస్తు. ఇప్పుడు చర్చిలో 80% స్పిరిచువాలిటీ, 20% సోషలిజం డజంట్ వర్కౌట్. వీళ్ళని మీరు కాపాడలేరు, దళిత సెక్షన్ని మీరు కాపాడలేరు చర్చిలు ఇలా ఉంటాయి. సో కాబట్టి కొద్దిగా చర్చిలు మారాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళకి అతనికి కోపం వస్తుంది, నువ్వు బిషప్ కాదు, మేమందరం పెద్ద బిషప్లు, నువ్వు నాకు చెప్పేది ఏందని ఆల్రెడీ కామెంట్లు పెట్టారు గతంలో. అయినా సరే అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. కొద్దిగా వాళ్ళు మారిస్తే మంచిదని నా ఉద్దేశం. వాళ్ళు మారినా మారకపోయినా మీరు కన్విన్స్ అయిన వాళ్ళు, అంబేద్కర్ ఆయుధంతోనే మనం ముందుకెళ్ళాలని కన్విన్స్ అయిన వాళ్ళు ఈ ఛానల్ ఫాలో అవ్వండి. మీకు ఫస్ట్ లింక్ ఇస్తున్నాను, దాంట్లో ఫాలో అవ్వండి. 1000 అవ్వగానే ఏం చేయాలి అనేది మనం ఒక మూకుమ్మడిగా వెళ్ళి ఒక యాక్షన్ ప్లాన్ చేసుకొని
మన ప్రభుత్వానికి చెప్పాలి, ప్రభుత్వానికి మా జోలికి రావద్దని మన ప్రభుత్వానికి చెప్పాలి. అది మనం చేయదలుచుకుంది. ఎందుకంటే వీళ్ళు క్రిస్టియన్ అయినా, హిందువు అయినా, ఎవరైనా సరే వీళ్ళందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు. వీళ్ళంతా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క క్రిస్టియన్ అయినా సరే, చర్చికి వెళ్ళినా సరే అంబేద్కర్ వారసులు. వీళ్ళంతా కూడా ఆ రోజు అంబేద్కర్ నాయకత్వం కోరుకున్నారు. వాళ్ళు అడ్డుకున్నారు. వాళ్ళు చేసిన పొరపాటు ఇప్పుడు మనం రెక్టిఫై చేద్దాం. 1950లో జరిగిన పొరపాటుని ఇప్పుడు మనం రెక్టిఫై చేద్దాం. మీ అందరికి కూడా అంబేద్కర్ అనే ఆయుధం కావాలి, క్రిస్టియన్స్ కూడా. సో కాబట్టి ఫాలో దిస్ ఛానల్. ఫస్ట్ లింక్ ఇస్తున్నా. థ్యాంక్ యూ, నమస్కారం. పాస్టర్లు అందరూ కూడా మీరు ఫాలో అవ్వండి నా ఛానల్ని. మీరు దళిత పాస్టర్లు అంటే ఈ ఫిలాసఫీకి మీరు కన్విన్స్ అయితే నాన్ దళిత పాస్టర్లు కూడా ఫాలో అవ్వచ్చు. బట్ ఇఫ్ యూ వాంట్ టు కమ్ ఇన్ దిస్ మూమెంట్, ప్లీజ్ కమ్ ఇన్ దిస్ మూమెంట్. జై అంబేద్కర్.